ఈ నెల 23వ తేదీ నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ యువజన మరియు విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నూనెపల్లిలోని ఉదయనంద రెసిడెన్సీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేసి అనంతరం జిల్లా కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురేష్ యాదవ్, చంద్ర, లోకేష్, దీపక్, దాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో యువత పోరు నిరసన కార్యక్రమ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. అనంతరం వారు మీడియాకు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురేష్ యాదవ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి నయవంచన చేసి మోసం చేశారని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆచరణ యోగ్యం కాని వాగ్దానాలతో నిరుద్యోగులను దగా చేశారని ఆరోపించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీ నంద్యాల జిల్లా కేంద్రంలో నూనెపల్లెలోని ఉదయానంద రెసిడెన్సీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు యువత మరియు విద్యార్థులతో నిరసన ర్యాలీ చేపట్టి జిల్లా కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు 23వ తారీఖు అనగా సోమవారం రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాలలోని కలెక్టరేట్ల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఎన్నికలలో ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని హామీలు అంటే నిరుద్యోగ వృత్తి, ఈ రాష్ట్రంలోనే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, అదే విధంగా 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి నిరుద్యోగులని, యువకులని కూటమి పార్టీలు నయవంచన చేసి నమ్మించి మోసం చేశాయి. ఈ రోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం 23వ తారీఖు నంద్యాల జిల్లా కలెక్టరేట్ నందు ఉదయానంద హోటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టి తర్వాత కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. కావున జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగంగా మేము కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నంద్యాల యూత్ పోరు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి పేరు నంద్యాల యువకులారా, విద్యార్థులకు తరలిరండి. జై జగన్, జై శ్రీ.